ఈరోజు చాలా శుభదినం. నా పేరు తమిళిసి రామకృష్ణ అప్పారావు. మా మేనమామ అడవిపూడి శాస్త్రీరావు గారు రెండో అబ్బాయి కనకరాజు. నేడు శుభదినం. నా పేరు తమిళిసి రామకృష్ణ అప్పారావు. నేను ఏ సందర్భాన్ని గురించి చెప్తానో మొదట చెప్తాను. ఈరోజు అడవిపూడి కనకరాజు దంపతులు ఇందిరా వాళ్ళు గాడ్ బ్లెస్డ్ కపుల్. వాళ్ళని 80 ఏళ్ళు పూర్తయ్యాక వాళ్ళ పిల్లలు అక్కడ ఇండియాలో మిగతా వాళ్ళు అందరు ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఒక గ్రేట్ ఫెస్టివల్ కింద జరిపి అందరూ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆ ఫెస్టివల్ కింద జరుపుతున్నారు. ఈ సందర్భంలో నన్ను ఒక మెసేజ్ ఇమ్మనమన్నారు. నేను కనకరాజు కంటే కొంచెం పెద్దవాడిని. నాకు 81 పూర్తయ్యాయి. అంచేత అర్హత ఉంది నేను చెప్పడానికి, మనం బ్లెస్ చేయడానికి. దానికి మేము ఇప్పుడు అమెరికాలో మా అబ్బాయి దగ్గర ఉంటున్నాం. ఇక్కడి నుంచి రికార్డ్ చేసి మెసేజ్ పంపిస్తే అక్కడ వాళ్ళు ప్లే చేస్తా అన్నారు. అంతే స్టార్ట్ చేయడం ఇక్కడ వాతాపి గణపతితో బలితో మొదలెట్టి తర్వాత నెమ్మదిగా ఒక 5 నిమిషాలు చెప్తాను. ఇందులో ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎడం చేతి వైపు మా తాతగారు పెటర్నల్ గ్రాండ్ ఫాదరు నీలయ్య గారు, ఆ పక్కనే మా నాన్నగారు మా అమ్మగారు. వారు మా అమ్మ అడవకులారు ఆడబొచ్చు, 3వ కూతురు శర్మ గారికి. మా మాయ పేరు శాస్త్రీరావు. ఆ విధంగా మీకు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తే మొత్తం అంతా అర్థం. నిన్న శ్రావణ శుక్రవారం ఈ ఫెస్టివల్ ఫోటో ఈ పూజా సందర్భంగా ఇక్కడ దీన్ని బట్టి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను. నా పేరు తమిళిసి రామకృష్ణ అప్పారావు. ఇవి నా ధర్మపత్ని కృష్ణవేణి. ఈ కృష్ణవేణికి మళ్ళీ యాంక్డోట్ తర్వాత చెప్తాను 2 నిమిషాల్లో. ఈ పేరంటే చాలా ఇష్టం. మా అమ్మ పేరు కూడా కృష్ణవేణి. ఇప్పుడు శాస్త్రీరావు మావయ్య మా మేనమామ, వాళ్ళ అబ్బాయి కనకరాజు, కోడలు ఇందిర, వాళ్ళు చాలా సంతోషంగా ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో మనందరం కూడా గాడ్ బ్లెస్డ్ పీపుల్ అని చెప్పడానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ కింద ఒక ఫోటో ఒకటి చూపిస్తాను. ఇందులో నేను 1937వ సంవత్సరంలో ఉన్న ఈ ఫోటోలో ఇందులో చూస్తే అప్పుడు ఇక్కడ నేను కనిపిస్తున్నా. వీరు మా నాన్నగారు, మా అమ్మ, మా పిన్ని, మా నాన్నగారి సోదరుడు భార్య. ఈయన కంచి పరమాచార్య, మా పురోహితుడు, మా చిన్నాన్న, మిగతా వాళ్ళు. ఇది రేర్ ఫోటోగ్రాఫ్. ఇది ఆయన భిక్ష చేశారు మా నాన్నగారు. పాలకొల్లో చాలామంది వచ్చారు అప్పుడు. ఆయనకేమో ఫోటో తీసుకోవడం ఇష్టం లేదు సంసారం చేసేవాళ్ళు. కానీ ప్రత్యేకంగా మా నాన్నగారు అడిగేటప్పటికీ ఆయన ఒప్పుకున్నారు. ఈ ఎత్తుకున్న మా పెద్ద చెల్లెలు, ఈ మా అమ్మ ఎత్తుకున్న పిల్ల రెండో చెల్లెలు, మా పిన్ని ఎత్తుకున్నది
వాళ్ళ పెద్ద కూతురు. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఈయనేమో మా పురోహితుడి ఫ్యామిలీ ప్రీస్ట్. దీన్ని బట్టి ఈ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఎంత ఉన్నాయో మనకి తెలిసిపోతుంది. అందుమూలంగా మేము అందరూ ఫ్యామిలీ మెంబర్స్ త్రూఅవుట్ ది వరల్డ్ సెటిల్ అయ్యారు. దే ఆర్ వెల్ ప్లేస్డ్ పొజిషన్స్. అడవకొల్లు వారు అంటే మొఖాసాదారులు, అంటే జమీందారీ ఫ్యామిలీ అన్నమాట. దాంట్లో వాళ్ళ స్పెసిఫిక్ పేరు ఎలా వచ్చిందంటే అడవకొల్లు వారి వీధని రాజమండ్రిలో ఉంది. 40 సంవత్సరాల పాటు హిందూ జాయింట్ ఫ్యామిలీ 40 సంవత్సరాలు అక్కడ జరిపించారు. ఆ ఇంటికి నేను తర్వాత కూడా వెళ్ళి చూసి వచ్చాను. నేను ఎక్కడైతే పుట్టాను, నేను రాజమండ్రిలో పుట్టాను. అంతే చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఉండడం మూలనే ఈ జ్ఞాపకాలు వచ్చే కనుక ఈ సందర్భంలో మన అందరం కూడా వాళ్ళ గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఎల్డర్స్ మూలనే మనం ఇవాళ సర్వైవ్ అవుతున్నా అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. మనం అదే ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రస్ఫుటంగా నా సందేశం వల్ల కూడా మీకు తెలుస్తుంది. దానికి తోడు ఇవాళ చాలా శుభదినం. ఇంతకంటే మించిన బెస్ట్ డే ఉండదు. అది అడవకొల్లు ఫ్యామిలీ అంటే మా తాతగారు, ఆయన కూడా లాయరు, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ కూడా లాయరే. ది ఫ్యామిలీ ఆఫ్ లాయర్స్. మా తాతగారి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ బ్రదరు డిస్ట్రిక్ట్ జడ్జి కూడా చేశారు. ఆయనకేమో బ్రిటిష్ గవర్నమెంట్ వారు రాహు బహదూర్ అని బిరుదు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే క్లుప్తంగా మా ఫ్యామిలీ హిస్టరీ ఏమిటో తెలుస్తుంది. మేము ఇప్పుడు కూడా ఆ ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఆ ట్రెడిషన్స్ నాకు అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ కనకరాజు దంపతులు వాళ్ళ పిల్లలు కూడా మేము అబ్జర్వ్ చేసేదానికంటే ఇంకో స్థాయి ఎచ్చులో వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంతో సంతృప్తిగా ఎక్కడికి వెళ్ళినా కాలు కింద పెట్టనివ్వకుండా వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ ఈ ఫంక్షన్ అమలు జరుపుకుంటున్నారు. అందువలని ఇంకా మాకు చాలా సంతోషంగా. ఈ ఉపోద్ఘాతంతో మేము చెప్పేది ఏంటంటే, మేము ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ గ్రీటింగ్స్ కానీ దే ఆర్ గాట్ గ్రేట్ ఇంట్రిన్సిక్ వాల్యూ imbibed in that for the future growth of all the children in the families, of all families combined together. ఇందాక చెప్పాను కృష్ణవేణి అని పేరు. మా అమ్మ పేరు కృష్ణవేణి. తర్వాత మా మామయ్య కూడా వాళ్ళ అమ్మాయికి కృష్ణవేణి అని పేరు పెట్టాడు. కృష్ణవేణి అంటే స్పెషల్లీ సిగ్నిఫికెంట్ నేమ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. వీ ఎంజాయ్ దట్ నేమ్. ఇప్పుడు ఈ సందర్భంలో నేను మా ఆవిడ కలిసి జాయింట్గా బ్లెస్ చేస్తున్నాం. నా ఆవిడ నాకంటే ఈవిడ కనకరాజు కంటే కొంచెం చిన్నదవడం వల్ల బ్లెస్ చేయడానికి వీళ్ళదు. గ్రీటింగ్స్ కింద తీసుకోవచ్చు. ఇదే ఇంకొక ఎనక్డోట్ చెప్తా. లాస్ట్ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేసాం. వీళ్ళు కన్కార్డ్లో కాలిఫోర్నియాలో ఒక గుళ్ళో సెలబ్రేట్ చేశారు. హోమం చేయించారు. అప్పుడు కూడా అటెండ్ అయ్యాం. ఆ తర్వాత వీళ్ళు ఇంత ఘనంగా ఆరోగ్యం మెయింటైన్ చేసి ఇండియా వెళ్ళి ఈ రోజుని ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ గాడ్ బ్లెస్ కపుల్. ఇంకా మా దేవునితోటి మరికాస్త రోజులు ఎక్కువ కాలం జీవించాలని కోరుతూ బ్లెస్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుసుకున్నాక మళ్ళీ మేము సంతోషంగా ఉంటాం. అది మా కోరిక. చెప్పండి మా అత్తగారు సంగతి. కనకరాజు గారు మా అత్తగారికి మేనరుడు, అంటే అన్నయ్య కొడుకు.
వాళ్ళ అన్నయ్య గారి పేరు శాశ్వతరావు గారు, ఆవిడ పేరు రత్నమ్మ గారు. వాళ్ళిద్దరు కూడా నాకు బాగా తెలుసు. మాది కూడా జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళది కూడా జాయింట్ ఫ్యామిలీ. ఎందుకు వాళ్ళకి మాకు రాకపోకలు బాగా. హైదరాబాద్లో ఉన్ననాళ్ళు కూడా ఒకళ్ళింటికొకళ్ళు పండగలకి ఇంకా పుణ్యకార్యాలకి మొత్తం అన్నింటికి కూడా కలుసుకుంటూ మధ్య మధ్యలో కూడా కలుసుకుంటూ చాలా సరదాగా సంతోషంగా గడిపేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాక కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కనకరాజు గారు, ఇందిర గారు ఇక్కడికి వచ్చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా మేము కలుసుకుంటూ చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులు. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారో మాకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇస్తూ మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకురావడం అలా చేస్తూ ఉంటారు. మాకు మొదటి నుంచి కూడా రెండు కుటుంబాలకి చాలా రాకపోకలు, సంతోషంగా ఉండడం, అది వాళ్ళ ఇంట్లో అందరూ కూడా మాతో కూడా మాకందరికీ కూడా బాగా పరిచయం. అది బంధుత్వం కంటే కూడా ఇంకా ఫ్రెండ్షిప్ లాగా కూడా బాగా కలిసిపోయి ఉండేవాళ్ళం. వాళ్ళ ఆడపిల్లలు వీళ్ళు అందరూ కూడా, పెద్దమ్మాయి అందరూ కూడా, నా అమ్మాయి పేరు కూడా కృష్ణవేణి, నా పేరు కూడా కృష్ణవేణి అని చేత ఇంకా కొంచెం బాగా కలిసి సరదాగా మాట్లాడుకోవడం, వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంతా బాగా కలిసి ఉండేవాళ్ళం.